హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను కూడా బాగున్నానండి. బ్రెడ్ హల్వా చేశానండి. ఎప్పటి నుంచోను మీకు చూపిద్దామని అనుకుంటున్నాను, కాకపోతే కుదరట్లేదు. ఈసారి చేశానండి. ఏం వేసాను, ఏంటి, ఎలా చేశాను మొత్తం లాస్ట్ దాకా చూడండి ఈ వీడియో. కడాయి పెట్టుకున్నానండి. నెయ్యి వేస్తున్నాను ఇందులోను. బ్రెడ్ ములిగిలా ఉండాలి. ఒక పావు కేజీ నెయ్యి వేసానండి. బ్రెడ్లా కట్ చేసుకున్నానండి. నేను ఎడ్జస్ట్ని కట్ చేయలేదు, ఇంట్లోకి కదని. మీరైతే కటింగ్ చేసుకోండి. నెయ్యి అయితే కరిగిపోయిందండి. ఈ బ్రెడ్లే ఇలా ఫ్రై చేసుకుందాము. ఇలా ఫ్రై అయినాయండి. రెండు వైపు ఇలాగా ఫ్రై చేసుకోవాలి. ఇదో ప్లేట్లో తీసుకుందాము. అన్నీ కూడా ఫ్రై చేసుకుందాము. బ్రెడ్ అంతా ఇలా ఫ్రై చేసుకున్నామండి. కడాయిలో నెయ్యి వేసుకుని జీడిపప్పు ఫ్రై చేసుకుందాం. కడాయిలో ఒక కప్పుడు పాలు వేస్తున్నానండి. బ్రెడ్ అంతా ఇందులో వేసుకోవాలండి. కలుపుకున్న పాలు వేసాం కదండి, కలుపుకున్నాక బ్రెడ్ వేసాక ఊడి పందార కప్పు వేస్తున్నాను. చూసుకుని వేసుకోండి. నేనైతే పాలకోవ వేసుకుంటాను, అందుకే ఒక కప్పు వేసాను. స్వీట్ తినాలనుకుంటే ఇంకా ఎక్స్ట్రా వేసుకోండి. పంచదార కరిగిందండి. ఇప్పుడు పాలకోవ వేసుకుందాము. స్వీట్ షాప్లో దొరుకుతుందండి పాలకోవ. ఇది స్వీట్ పాలకోవేనండి, అందుకనే నేను కప్పు వేసాను. మీరు స్వీటు పాలకోవ లేకపోతే ఇంకా కాస్త పాలు వేసుకోవచ్చు. మొత్తం కలుపుకుందాము. ఇదిగోండి లైట్గా చిటికెడు, ఎంతో కాదండి, ఫుడ్ కలర్ వేస్తున్నాను. మీరు ఉంటే వేసుకోండి, నచ్చితే, లేకపోతే మానేయండి. జీడిపప్పు, ఫ్రూటీ అన్నీ, ఇంకా ఉంటే రెడ్ కలర్ ఫ్రూటీ, ఎల్లో కలర్ ఫ్రూటీ కూడా వేసుకోండి. చాలా బాగుంటుంది దీని టేస్ట్. ఉంటే వేసుకోండి, లేకపోతే ఇంకా ఎక్కువ జీడిపప్పు అయ్యి వేసుకోండి. కలుపుకుంటున్నానండి. కావాలితే నెయ్యి వేసుకుంటూ ఉండాలండి. నెయ్యి అయితే చాలా పట్టింది నాకు. దీని టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి. నేను లైట్గానే వేసాను ఫుడ్ కలరు, పెద్ద కలర్ రాదండి. రెడీ అయిపోయిందండి బ్రెడ్ హల్వా. దీని టేస్ట్ అయితే చాలా బాగుందండి. మీరు తప్పకుండా ట్రై చేయండి. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ, బాయ్.